సర్వే జ్ఞానోపసంపన్నా. అందుకోసమే అయోధ్యానగర వాసులందరూ కూడా ధర్మస్వరూపులే. మీరు ప్రశ్నించినారు, అయోధ్యానగర వాసుల నిమిత్తమై అయోధ్యానగరం నిమిత్తం ప్రశ్నించినారు. అయోధ్యానగరము రాజధానిగా ఉన్నది. భారతదేశమునకు కాదు, ప్రపంచానికి రాజధాని ఆనాడు. మరి రాజు యథా రాజా తథా ప్రజా కదా, రాజున్నట్టే ప్రజలుంటారు కదా. మరి అయోధ్యానగర వాసులైనటువంటి ప్రజలు, రాజు అలా ఉన్నప్పుడు ప్రపంచమంతా కూడా ఇప్పుడు నేను చెప్పినట్టే ఉన్నది ప్రపంచము ఆనాడు. ప్రపంచమంతా కూడా ధర్మ మార్గంలో పయనిస్తున్నది ఆ యుగ ధర్మము. కలిపురుషుడు ప్రవేశించినందువల్ల ఈనాడుకు మాయకు లోనై ఆ మహేశ్వరును భజిస్తూ రామా మాకు ఆ దివ్యత్వాన్ని ప్రసాదించండి, ఈ కలిమాయను తొలగించి నీ సాన్నిధ్యమును చేర్చుకోరామా అని అందరూ ప్రార్థిస్తూనే ఉన్నారు ఈనాడు. మళ్ళా అట్టి ధర్మయుగము రానున్నది, ఇప్పుడు వచ్చుచున్నది. ఒకరోజు అయోధ్య రాజధానిగా ఉండి ప్రపంచాన్ని ఏలింది. ఈనాడు రాజధాని అయోధ్యనే కానున్నది. ఈ భారతదేశము గురుపీఠమై ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక సంపద పంచిపెట్టనున్నది. అందుకోసమే ఈనాడు ఈ భారతదేశము ప్రపంచానికి గురువై ఆధ్యాత్మిక సంపద లేక అడుగంటుచున్నటువంటి మానవాళికి ఆధ్యాత్మిక భిక్ష నొసిగి తరింపచేసే కాలము రానున్నదని మహర్షులు మహాభారతంలో భాగవతాది గ్రంథముల యందు వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో కూడా ఈ రహస్యం చెప్పి ఉన్నారు. అందుకోసమే భారతదేశము భక్తి జ్ఞాన వైరాగ్యములయందు విహరించువారు భారతీయులు. అందుకోసమే మీరందరూ కూడా భగవత్ స్వరూపులే. భక్తి జ్ఞాన భగవత్ స్వరూపులై భాషించాలంటే మాయ అడ్డున్నది. అది తొలగాలంటే ఆ పరమేశ్వరుని భజించండి, వైరాగ్య స్వరూపులై ఉండండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా శ్లోకముల యందు అయోధ్యం ఎలా ఉన్నారని, అయోధ్యవాసులు ఎలా ఉన్నారు, అయోధ్యానగరం ఎలా ఉన్నదని మీరు ప్రశ్నించినారు. కావున మనమందరం అయోధ్యావాసులమే. ఈ ప్రపంచమంతా కూడా రాముడు పాలించినాడు. మనం అయోధ్యావాసుడైన శ్రీరామచంద్రుని అంశస్వరూపులం కదా, అందరూ ఒప్పుకుంటారు కదా. మమైవాంశో జీవలోకి, నా అంశనేని భగవంతుడు భగవద్గీతలో చెప్పినారు. అందుకోసమే భగవంతుని అంశనే ఈ జీవాత్మలందరూ కూడా పరమేశ్వరుని భజించినందువల్ల రామస్వరూపులై భాషించగలరు. అందుకోసమే మీరు ఆ పరమేశ్వరుని భజిస్తూ రాముని భజిస్తూ ఉన్నందువల్ల రామస్వరూపులై భాషిస్తారు. ఆ కైవల్యాన్ని పొంది తీరుతారు ఈ జన్మలోనే. అందుకోసమే అయోధ్యానగర వాసులందరూ కూడా కామీవాన కదర్యోవా నృశంస పురుషక్వచిత్ ద్రష్టుం శక్యమయోధ్యాయాం నా విద్వాన్ నచ నాస్తికః. అయోధ్యానగరమందెచ్చటను కూడంగా కామాంధులు లేరు, క్రూరులు లేరు, విద్యావిహీనులు లేరు, నాస్తికులు లేరు, అజ్ఞానులు ఎక్కడ కూడా చూసి నగుపడరు. కావున అది ఆ యుగధర్మము. అందుకోసమే అట్టి యుగధర్మాన్ని మీరు ఆచరించాలా. అందుకోసమే మేము అయోధ్యానగరంలో ఉన్నాము. మేము రాముడు మా చెంతనే రాముడు మా చెంత ఉన్నాడు. మేము రాముని బిడ్డలము, రాముని యొక్క ప్రతిబింబ స్వరూపులము, రాముని అంశనే మేము. రాముడు నడిచినట్టు మేము నడవాలా, రాముడు చెప్పినట్టు ఆచరించాలా అని ఎవరైతే కంకణం కట్టుకొని రాముడు నడిచినట్టు రాముని యొక్క అడుగుజాడల్లో రామాయణం రాముని యొక్క మార్గము, అయనమనగా మార్గము, రాముడు నడిచినటువంటి మార్గము, రాముని యొక్క జీవిత చరిత్ర రామాయణము చెప్పినట్టు మీరు ఆచరిస్తే రాముని యొక్క అనుగ్రహాన్ని పొంది తీరుతారు, తరించగలుగుతారు.
రాముడు నడిచినట్టు మీరు నడవండి. రాముని యొక్క అడుగుజాడల్లో మీరు పయనించండి. రాముడు ఎలా నడిచినాడు స్వామి అని మీకు రాముని యొక్క సుగుణాలు ఏమి, రాముడు ఎట్టి మార్గంలో పయనించినాడు మాకు తెలిస్తే కదా, తెలిస్తే మేము ఆచరిస్తామని మీకు ఉత్సాహం కలుగుతున్నది. ఈ సభలో రామునిలో ఉన్న సుగుణాలు ఏమి, రాముడు ఎట్టి సద్గుణాలను స్వీకరించి ఎట్టి సద్గుణ సంపన్నుడై సదాచార సంపన్నుడై విహరించినాడు. రామునిలో ఉన్నటువంటివి 8 సుగుణాలు ఉన్నాయి. ఆ 8 సుగుణాలను ఎవరు ఆ రాముని యొక్క సుగుణాలను ఆదర్శంగా తీసుకొని రాముడు నడిచినట్టు మీరు నడుస్తారో మీరు రామస్వరూపులై భాషిస్తారు, అనగా జీవన్ముక్తులైపోతారు. క్షమా యస్మిన్ తపఃత్యాగ సత్యధర్మ కృతజ్ఞత అప్య అహింసా చ భూతానాం అమృతేకా గతిర్మమ. శ్రీరామచంద్రునికి 8 సుగుణాలున్నాయి. ఇట్టి 8 సుగుణాలను ఎవరు పాటిస్తారో వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తీరుతారు ఈ జన్మలోని అని వాల్మీకి మహర్షి రామాయణంలో ఈ రహస్యము చెప్పి ఉన్నారు. ఈ విషయము శ్రీరామచంద్రుడు అరణ్యవాసము చేయుచుండగా కైక ఆ వరాలను కోరుకున్నప్పుడు ఆ వరాలను విరమించుకో కైక అని చెప్పుతూ, రాముడు లేకపోతే నేను జీవించలేను, రామునిలో 8 సుగుణాలున్నాయి. క్షమా యస్మిన్ తపఃత్యాగ సత్యధర్మ కృతజ్ఞత అప్య అహింసా చ భూతానాం అమృతేకా గతిర్మమ. క్షమ ఉంది శ్రీరామచంద్రునిలో, క్షమాశీలుడు శ్రీరామచంద్రుడు.